హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోషక్ ద ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అప్పుడు నేను పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీ దాకా రీచ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి భోగి రోజు మార్నింగ్ వీడియో అన్నమాట. అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే లేట్ అయ్యింది. సో ఇప్పుడైతే అప్లోడ్ చేశాను. ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే నేను పొంగల్ అనేసరికి మనం 3 days సెలబ్రేట్ చేసుకుంటాం కదా. పోషక్ పుట్టినప్పటి నుండి అయితే నేను భోగిని కొంచెం స్పెషల్గా చేస్తున్నాము, ఎందుకంటే వాడికి భోగిపళ్ళు వేయడం కోసం అని చెప్పి. ఇది వచ్చేసరికి భోగి రోజు నా అవుట్ఫిట్ అన్నమాట. ఇది డ్రెస్ కంప్లీట్ వచ్చేసరికి విఘ్నేశ్వర గార్మెంట్స్ కాకినాడలో అయితే స్టిచ్ చేయించుకున్నాను. కంప్లీట్ క్లాత్ ఇంకా స్టిచ్చింగ్ కంప్లీట్ వాళ్ళదే మొత్తం అంతా కూడా. మనకైతే ఎట్లా అయితే మనము చూపిస్తామో సేమ్ అలానే కంప్లీట్గా మనకు స్టిచెస్ ఇచ్చేస్తారు. ఈ వీడియోలో కొంచెం లైటింగ్ తక్కువైంది ఇండోర్లో తీయడం వల్ల, బట్ అవుట్డోర్కి వచ్చరికి అయితే కంప్లీట్ లుక్ అయితే మారిపోయింది, చాలా బాగుంది. గ్రీన్ వచ్చరికి డార్క్ గ్రీన్, ఇంకా దుప్పటా అయితే ఫుల్ లెంత్ వచ్చి చాలా బాగుంది. వాటికి కాంబినేషన్లో అయితే నేను స్ట్రీట్ షాపింగ్లో బ్యాంగిల్స్ అయితే తీసుకొని పేరప్ చేశాను. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే నెక్ పీస్ ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మోక్షశ్రీ కలెక్షన్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. వీటన్నిటి డీటెయిల్స్ కూడా నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను లింక్ ద్వారా. ఇంకా బ్యాగ్ పెట్టుకున్న చెంచారాలు వచ్చేసరికి మీషో నుంచి అన్ని లింక్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫెస్టివల్ విషయానికి వస్తే ఆల్రెడీ డెకోర్ అయితే డాడీ చేశారు. కొంచెం సెటప్స్ ఉంటే అవి నేను పోషక్ చేస్తున్నాము, వాడు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఇది వచ్చేసరికి పోషక్కి 5th year భోగిపళ్ళు వేయడం. ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో 5 years అయితే. భోగిపళ్ళు విషయానికి వచ్చేసరికి చిన్నపిల్లలకి ఎవరికైనా వేయచ్చు, అమ్మాయిలకి అబ్బాయిలకి అనే డిఫరెన్స్ అయితే లేదు. మంత్స్ బేబీస్ నుంచి ఒక 6 months నుంచి అయితే పర్లేదు అనుకుంటా. నేను పోషక్కి వేసేసరికి 11 months, సో నాకైతే సరిపోయింది. అప్పటి నుంచి 5, 9, 11 అట్లా వేసుకుంటూ వెళ్తారు. ఇది వచ్చేసరికి మాకు లాస్ట్ ఇయర్ 5 అయితే కంప్లీట్ అయిపోయింది పోషక్కి ఇప్పటితో. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంత సక్సెస్గా వేయడం అవుతుందా లేదని చెప్పి నేనైతే ఆపేద్దామని అనుకుంటున్నాను. ఇంకా భోగిపళ్ళ విషయానికి వస్తే ఇలా భోగిపళ్ళు వేయడం వల్ల పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పి నేను 5 years మస్ట్గా వేశాను. భోగిపళ్ళు వేయడము అంటే మనకి రేగిపళ్ళు ఉంటాయి కదా, వాటితో పాటు స్వీట్ అయితే యాడ్ చేయాలి. సో చెరుకు రసం, చెరుకు ముక్కలు, ఇంకా కొన్ని ఫ్లవర్స్, కాయిన్స్ కలిపి మనకి అక్షింతల కింద వేస్తారు. అది కూడా దిష్టి తీసినట్టుగా వేసి దాన్ని పిల్లల పైన వేసేస్తారు. ఇది వచ్చేసరికి ముత్తైదువులు అంటాం కదా, సో అలా 5 members, 9 లేదంటే 11 members పిలుచుకుంటాము. వాళ్ళ కోసం అయితే తాంబూలం సెట్ చేస్తున్నాను నేను వచ్చేసరికి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా మందికి తెలిసిందే, చాలామంది వేస్తూ ఉంటారు, బట్ ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు కదా. నేను అయితే మాకైతే బేసిక్గా తెలియదు, మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడూ వేయలేదు. నేను యూట్యూబ్లో చూసి ఇట్లానే ట్రై చేసి వేసిందే, ఎందుకంటే పిల్లలకి హెల్తీగా ఉంటారు అని చెప్పేసి అన్నారని. ఇంకా తాంబూలం విషయానికి వస్తే నేను ఇస్తాను కాబట్టి ఇంకొంచెం మంచిగా ఉండడం కోసమని గాజులు, ఇంకా బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇలాగా మనకు నచ్చినవన్నీ యాడ్ చేసి తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఇంకా భోగి రోజు బేసిక్గా అందరికీ తెలిసిందే, ఆయిల్ పెట్టుకొని నలుగు పెట్టి స్నానం చేస్తారు కదా. సో సూర్యకు అయితే ఆయిల్ రాస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పోషక్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేయాలి. ఫస్ట్ పెద్దవాళ్ళకి కాబట్టి సూర్యకి, దెన్ పోషక్కి ఫస్ట్ ఆయిల్ రాసి ఈ నలుగు పెట్టుకొని తలస్నానం అయితే చేయిస్తారు కొత్త డ్రెస్ వేసి. ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ చేయాలి, బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే ఇవన్నీ అవ్వడం కొంచెం కష్టమే. సో పోషక్ లెగిసి ఇదంతా అయ్యేసరికి 8 అయిపోయింది. సో వాడికన్నా ముందునే నేను లెగిసి రెడీ అయిపోయాను. వాడికి చేయించిన తర్వాత నేను చేయడం అంటే అవ్వదని చెప్పేసి. లాస్ట్ 2 yearsలో అయితే పోషక్ ఏడ్చేసేవాడు నలుగు పిండి కోసం, బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాడు కదా, సో ఏడవకుండా రాయించుకున్నాడు. ఇంకా వాడు మజిల్స్ అయితే చూపిస్తున్నాడు, వాడికి అలా రాస్తా ఉంటే ఆయిల్ మసాజ్ చేస్తున్నప్పుడు. వాడి కటౌట్కి ఈ మజిల్స్ చూపించడం అయితే ఫుల్ ఫన్నీగా అనిపించింది, కామెడీగా. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత భోగిపళ్ళలో మెయిన్ ఇంకొక ప్రాసెస్ వచ్చేసరికి కృష్ణుడి ఫోటో పెడతారు, బొమ్మ లేదంటే ఫోటో ఫ్రేమ్ కానీ. నా దగ్గర అయితే బొమ్మ లేదు, సో రాధాకృష్ణులు ఉన్నది పెట్టేశాను. అక్కడైతే దీపం పెట్టాలి. ఫస్ట్ అక్కడ దీపం పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాత పిల్లలకి అయితే మనము భోగిపళ్ళు వేయడం అన్నది స్టార్ట్ చేయాలి.
ఒక ప్రాసెస్ అయితే జరుగుతుంది. గరగెత్తుకొని వచ్చారు. మా ఊరికి వచ్చేసరికి చింతాలమ్మ తల్లి ఇంకా పోలేరమ్మ తల్లి గ్రామ దేవతలు అయితే ఉంటారు. ఇది వచ్చేసరికి చింతాలమ్మ తల్లిని ఊరేగింపు అయితే జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి అయితే భోగిమంట దగ్గరికి అయితే వెళ్ళాము. పోషక్ని తీసుకొని వెళ్ళి భోగిదండ వేయించేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఈ విధంగా మా భోగిని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్.